శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి యోగి మామూలు వ్యక్తి కాదు. యోగుల్లో సహజంగా కొంతమంది ఇక్కడ పుట్టి, అంటే తెలుగు నేల మీద పుట్టి, ఇక్కడే వారి సాధనలు కొనసాగించి ఇక్కడ ప్రజల్ని ఉద్ధరించేవారు. కొంతమంది ఇక్కడ తెలుగు నేల మీద పుట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజల్ని ఉద్ధరించేవారు. మూడో రకం వేరే ప్రాంతాల్లో పుట్టి తెలుగు నేల మీదకు వచ్చి ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాధనలు కొనసాగించి ఇక్కడ ప్రజల్ని తరింపజేసేవారు. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి యోగి మూడో రకానికి చెందినవారు. ఆ యోగి ఎవరు? ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశారు అని చెప్పుకోబోయే ముందు నాది ఎప్పట్లాగే ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ప్రోత్సాహమే నన్ను మరిన్ని మంచి వీడియోలు చేసేలాగా చేస్తుంది. అలాగే ఇది కూడా ధర్మ ప్రచారంలో భాగమే. సరేనా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన కథ కొల్హాపూర్ దగ్గర ఉన్న ఒక బ్రాహ్మణ అగ్రహారం నుంచి మొదలవుతుంది, మహారాష్ట్రలో. అక్కడ విష్ణుభట్ అనేటువంటి ఒక పూజారి ఉండేవారు. ఆయన భార్య ఇద్దరూ కూడా దత్తోపాసకులే. దత్తాత్రేయుల వారిని నిత్యం కొలిచేవారు. వారికి చాలా కాలం సంతానం లేదు. వారు సంతానం కోసం 1834లో దక్షిణ భారతదేశ యాత్రలు చేశారు. అలాగే 1840లో ఉత్తర భారతదేశ యాత్రలు కూడా చేశారు. ఆఖరికి 1879లో వారికి మొదటి సంతానం ఒక మగబిడ్డ కలిగారు. అంటే వారి యాత్రలు మొదలుపెట్టిన 45 ఏళ్లకి. అన్ని సంవత్సరాలు కూడా అంత ఓర్పుగాను వారు దత్తాత్రేయ స్వామి వారిని కొలుస్తూనే ఉన్నారు. తర్వాత ఆ పిల్లవాడికి గణపతి అని నామకరణం చేశారు. పుట్టినప్పుడు ఆయన జాతకం చూసినటువంటి పండితులు అద్భుతమైన జాతకం, ఈ పిల్లవాడు మహాపురుషుడు అవుతారని అప్పుడే చెప్పారు. ఈ గణపతి తర్వాత వారికి మరో 2 మగ సంతానం కూడా కలిగింది. ఈ గణపతి చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండేవాడు. అలాగే ఆధ్యాత్మిక చింతన, పెద్దల యందు గౌరవం, సాధువులతో సత్సాంగత్యం, అలాగే తల్లిదండ్రులు దత్తాత్రేయులు వారిని పూజిస్తుంటే వెనకాలే కూర్చుని శ్రద్ధగా గమనించడం, ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఆయన బాల్యం అద్భుతంగా కొనసాగుతోంది. పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చాయి. అక్షరాభ్యాసం కూడా అయిపోయింది. గణపతి చిన్నప్పుడు మట్టితో దేవతా విగ్రహాలు చేసి వాటిని పూజించేవాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఈ దేవతారాధన మీద అంత మక్కువ ఉండేది. అదే మక్కువతో ఒకసారి ఏం చేశాడంటే, తండ్రి గారు లేవకముందే పూజ గదిలోకి వెళ్ళిపోయి దేవతార్చన మొదలుపెట్టాడు. ఆడ తండ్రి గారు వచ్చి ఆ పిల్లవాడిని మందలించారు. విరే, నీకు ఇంకా ఉపనయనం కాలేదు, ఉపనయనం కాకుండా నువ్వు ఈ విధంగా వచ్చి అర్చన చేయకూడదని మందలించారు. అంతే, పిల్లవాడు బాధపడి నాకు ఉపనయనం చేస్తారా లేదా అని చెప్పి పట్టుబట్టాడు. ఎలాగో వయసు వచ్చింది కాబట్టి అప్పుడు గణపతికి 10 ఏళ్ళు. తండ్రి గారు గణపతికి ఉపనయనం కూడా చేశారు. అప్పటి నుంచి స్వేచ్ఛగా పూజ గదిలోకి వచ్చి గణపతి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవతార్చన చేసేవాడు. అంతేకాదు, ఆ దేవతార్చన చేసేటప్పుడు కన్నీళ్లు సంతధారగా కారిపోయేవి. ఇది సాధనలో కూడా మనం ఒక ప్రామాణికంగా పెట్టుకోవాలి. అంటే మనం ఒక్కోసారి మన బంధువుల గురించి, ఇంట్లో భార్య గురించి, లేకపోతే పిల్లల గురించి, భర్త గురించి మనం కన్నీరు కార్చిన సందర్భం ఉంటూ ఉండదు. ఏదో ఒక సందర్భంలో కార్చాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా భగవంతుడి కోసం, ఏదో మన బాధ తీర్చమని కాదు, భగవంతుడి కోసం కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైనా మనం ఒక కన్నీటి బొట్టు రాల్చామా అని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అలా జరగలేదు అంటే మన సాధనలో ఇంకా మనం మెరుగుపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ గణపతి తల్లిదండ్రులు దగ్గర ఊళ్ళో ఉన్నటువంటి ఒక బంధువుల వివాహానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ప్లేగు వ్యాధి వ్యాపించి కొన్ని 100 మంది చనిపోయారు.
దురదృష్టం కొద్దీ వారిలో గణపతి యొక్క ఇద్దరు సోదరులు కూడా మృత్యువాత పడ్డారు. గణపతి ఆశ్చర్యపోయి అసలు ఏమి చేయాలో దిక్కు తోచక ఆ సోదరులిద్దరినీ కూడా పూడ్చిపెట్టేసిన తర్వాత ఆయనకి తీవ్రమైన వైరాగ్యం కలిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేరు, ఉన్న సోదరులిద్దరూ కూడా మృత్యుపాలయ్యారు. ఆయనకి అసలు జీవితం ఏమిటి, మృత్యువు ఏమిటి, ఆధ్యాత్మిక సాధన ఏమిటి, ఆత్మజ్ఞానం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు విపరీతంగా మెదడును తొలిచేశాయి. ఇదే అదునైన సమయం అని చెప్పి ఆయన దగ్గరలో ఉన్నటువంటి దత్త రాజధాని నరసోబావాడికి వెళ్ళిపోదాం నిశ్చయించుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే కృష్ణానదిని దాటాలి. మరి దాటాలంటే ఆ పడవవాడికి డబ్బులు ఇవ్వాలి కదా, మరి చిన్నపిల్లాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఆయనకున్న వెండి మొలతాడు అప్పట్లో 20 రూపాయల విలువ. దాన్ని ఒక 4 రూపాయలు కొదువు పెట్టి నది దాటి ఒక సాయంకాలానికి నరసోబావాడి చేరారు. అక్కడ దత్త మందిరంలో రాత్రిపూట హరికథా కాలక్షేపం జరుగుతుంటే అది శ్రద్ధగా విన్నారు. ఆ హరికథ చెప్పేటువంటి హరిదాసు గారు ఈ పిల్లవాడిని గమనించి ఇంటికి తీసుకువెళ్ళి ఒక 4 రోజులు ఉంచుకున్నారు. తర్వాత వారి తండ్రి గారు వచ్చేసి గణపతిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళినా కూడా గణపతికి ఇవే ఆలోచనలు. నేను ఇందాక చెప్పినట్టు ఈయనకి సత్సాంగత్యం అంటే చాలా ఇష్టం. అప్పట్లో కూడా కొంతమంది సాధువులతో ఇలాంటి సంభాషణలు చేస్తున్నప్పుడు ఒక సాధువు ఏం చెప్పాడంటే, నువ్వు తపస్సు చేసుకోవాలంటే మీ ఊరు కాదయ్యా, హిమాలయాలకు వెళ్ళు, అది ఒక అద్భుతమైనటువంటి అనువైన ప్రాంతం అని చెప్పాడు. దాంతో గణపతికి ఇంకా హిమాలయాలు వెళ్ళిపోవాలన్న తపన మొదలైంది. 1893 అంటే ఆయనకి 14 ఏండ్ల వయసు. ఎవరికీ చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు మధ్యలో తీర్థాలన్నీ చూసుకుంటూ సాధనలు చేసుకుంటూ 1897లో బదరీ చేరారు. అక్కడ కొంతమంది హఠయోగుల దగ్గర లంబికా యోగం నేర్చుకున్నారు. అంటే ఖేచరి ముద్ర నేర్చుకునేటువంటి యోగ విద్య అది నేర్చుకున్నారు. అప్పుడు ఆయనకి హిమాలయాల్లో ఒకసారి ప్రమాదకరమైన సన్నివేశాన్ని కూడా ఎదుర్కొన్నారు. కొన్ని అడవి ఎలుగుబంట్లు ఆయన మీద దాడి చేయబోయినాయి. కానీ దైవవశాత్తు ఆయనకున్న ఆధ్యాత్మిక సంపద వలన, దైవానుగ్రహం వలన అవి ఏమీ చేయకుండా కూడా వెళ్ళిపోయినాయి. తర్వాత ఆయన మళ్ళీ ఇంటికి వచ్చారు. అంటే అప్పుడు ఆయన నూనూగు మీసాల వయసులో ఉన్నారు. జుట్టంతా జడలు కట్టేసి ఉంది, పెద్ద పెద్ద గోళ్ళు. ఇంటికి వచ్చి భిక్షను అడిగారు. వారి తల్లిగారు గుర్తుపట్టకుండానే భిక్ష ఇచ్చేశారు. కానీ తాను ఎవరో చెప్పలేరు గణపతి. మళ్ళీ గురువుని అన్వేషించుకుంటూ నర్మదా తీరంలోని గరుడేశ్వర్ చేరారు. మనకు తెలిసిందేగా గరుడేశ్వర అనగానే ఎవరు గుర్తుకొస్తారు మనకి? అపర దత్తావతారం వాసుదేవానంద సరస్వతి స్వామి. మరి అలాంటి ఆయన గురువుగా దొరికితే గణపతి లాంటి వారు ఎట్లా వదులుకుంటారు? ఆయనకి ఎంతో అద్భుతంగా త్రికరణ శుద్ధిగా గురు శుశ్రూషలు చేశారు. అలా చేసిన తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అతని భక్తికి మెచ్చుకొని అతనికి దత్తమహామంత్రం, అలాగే అనుష్ఠాన విధానం ఎలా చేయాలి, యోగం అంటే ఏమిటి అనేటువంటి ఉపదేశించారు. ఆయనకి ఇంకా మంత్రోపదేశం అయిపోవడంతో గణపతి ఇంకా పగలు రాత్రి తేడా లేకుండా నిద్రాహారాలు మానివేసి ఆ దత్తమంత్ర జపాన్ని చేస్తూనే ఉండేవారు. తెల్లారి లేస్తే ఆయన దత్తాత్రేయులు వారి గురించి ఏడ్చేవారు, తలకాయ కొట్టుకునేవారు. నాకు రామకృష్ణ పరమహంస వారి వృత్తాంతం గుర్తుకు వస్తుంది. అయినా అంతే, తెల్లారి లేస్తే ఆ తలకాయని నేలకేసి కొట్టుకుంటే రక్తం ధారలు కట్టేది. వారు బంధువులు అడిగేవారు, ఎందుకు ఇట్లా నువ్వు కొట్టుకుంటున్నావు, రక్తం కారణం ఏంటంటే, నా జీవితంలో ఒకరోజు గడిచిపోయింది, నాకు ఆ జగన్మాత ఇంకా దర్శనం ఇవ్వలేదు అని చెప్పి బాధపడేవారు. అంత ఆర్తితో ఉండేవారు. అలానే గణపతి కూడా పగలు రాత్రి దత్తాత్రేయుల వారి దర్శనం గురించి తపించిపోయేవాడు. ఆఖరికి
ఇంకా విరక్తి చెంది దర్శనం అవ్వట్లేదని చెప్పి నర్మదా నదిలో దూకబోయాడు. స్వామివారు ఊరుకుంటారా? ఒక్కసారి చేయి పట్టుకుని వెనక్కి ఎవరో లాగారు. కళ్ళెంబడ ఆయన ఒక పెద్ద వెలుగును చూశారు. కళ్ళు మూతలు పడిపోయినాయి. మూతలు పడిపోయి ఒక్కసారి జగత్తంతా కూడా దత్తాత్రేయులు వారి మయమైపోయింది. సర్వం దత్తమైన జగత్ అనుకుని ఆయన ధ్యాననిష్ఠ మునిగిపోయారు. తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రూఢీ చేశారు, నీకు దత్తానుగ్రహం కలిగింది, నువ్వు దత్త సాక్షాత్కారం పొందావు, ఇక నీకు మిగిలింది వాక్ సిద్ధి. అది కావాలంటే నువ్వు శృంగేరిలో జగద్గురువు నృసింహభారతి స్వామి వారిని కలవాలని చెప్పి ఆదేశించారు. అప్పుడు గణపతి శృంగేరి బయలుదేరారు. అప్పటికి ఆయన వయస్సు 22 ఏళ్ళు. అది 1901 సంవత్సరం. ఆయనకు అంత తేలిగ్గా శృంగేరి జగద్గురువుల దర్శనం ఏం జరగల. ఆయన రాగానే అక్కడ వారు ఎవరూ కూడా ఎరతివాచి పరచల. అసలు వారు జగద్గురువుల దర్శనమే ఆయనకి 3 నెలల వరకు కలగల. ఆ జగద్గురువులు అంతేవాసులు ఈయన్ని కనీసం దగ్గరికి కూడా రానివ్వాల. ఇది భగవంతుడు పెట్టే పరీక్ష అనుకున్నారు గణపతి. అనుకుని వారి దర్శనం కోసం, నృసింహభారతి స్వామి వారి దర్శనం కోసం ఆయన ఏ మార్గంలో రాకపోకలు చేస్తుంటారో అక్కడ నిల్చుని 3 నెలలు దత్తాత్రేయులు వారి స్తోత్రం చదువుకుంటూ కావలి కాచేవారు. అయినా దర్శనం కలగల. దర్శన సంగతి మాట ఎరగండి, పక్కన పెట్టండి. అసలు ఆయనకి భిక్షే పెట్టేవారు కాదు, అంటే భోజనం కూడా పెట్టేవారు కాదు అంతేవాసులు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆ తుంగభద్ర నది దాటి అవతల ఒడ్డున ఉన్న భైరవ ఆలయంలో అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్న కాయకసులే తింటుండేవారు. అట్లా 3 నెలలు ఉన్న తర్వాత ఇంకా ఆయనకి ఎట్లాగైనా సరే జగద్గురువుల దర్శనం జరగాలని తీవ్రమైన తపనతో ఆయన ఒక సాహసం చేశారు. ఏంటంటే జగద్గురువులు ఒక్కప్పుడు ఒక కొండ మీద ఏకాంతంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉండడం అలవాటు. అలా చేసుకునే సమయంలో ఈ గణపతి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. యథావిధిగా మళ్ళీ అంతేవాసులు ఆపేశారు. ఇలా కాదని చెప్పి ఆ కొండ వెనకాల నుంచి ఆయన ఎక్కే ప్రయత్నంలో ఆయనకి ఆ ముళ్ళు అవన్నీ రాసుకుని ఒళ్ళంతా చీరుకుపోయి రక్తం కారిపోయింది. ఆఖరికి ఎలాగోలా కొండపైకి ఎక్కి గట్టిగా ఒక్కసారి పిలిచారు, స్వామి అని. నృసింహభారతి స్వామి వారు ఆశ్చర్యపోయారు. ఎవరి పిల్లవాడు, ఈ రక్తం ఏమిటి, కొండ వెనకాల నుంచి వచ్చాడు ఏమిటి, ఎవరు నువ్వు అంటే ఆయన కథంతా చెప్పుకొచ్చారు. స్వామి, నేను 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నాను. నేను వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ఆజ్ఞ మేరకు ఇక్కడ వచ్చాను. మీ అంతేవాసులు నన్ను దగ్గరికి రానివ్వడం కాదు కదా, మీ దర్శనం కలగనీయకుండా నాకు కనీసం ఇంత ముద్ద భోజనం కూడా పెట్టలేదని చెప్పి వాపోయారు. ఇప్పుడు శృంగేరి జగద్గురువులు వారు అంతేవాసులను తీవ్రంగా మందలించారు. అంతేకాదు, ఎవరైతే పండితులు వారికి ఆ అతిశయం ఉందో, మాకు బాగా పాండిత్యం ఉందన్న అతిశయం ఉందో, దాన్ని తుంచడానికి గణపతి చేత భాష్యవచనం చేయించారు. అంతేకాదు, ఎవరికీ లభించిన అదృష్టం సాక్షాత్తు నృసింహభారతి స్వామి వారే ఏకాంతంలో గణపతికి సంస్కృత సాహిత్యం మీద తరగతులు నిర్వహించారు. అట్లా గణపతి అతి కొద్ది కాలంలోనే సంస్కృత సాహిత్యంలో అద్భుతమైన పాండిత్యం సంపాదించారు. దాని తర్వాత శృంగేరి పీఠంలోనే మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మరో సన్యాసి ఆనందానంద తీర్థస్వామి వారు ఉండేవారు. ఆయన చేత శృంగేరి జగద్గురువులు ఈ గణపతికి సన్యాసం ఇప్పించారు. దాని తర్వాత గణపతికి సన్యాస నామం బ్రహ్మానంద తీర్థస్వామి అని వచ్చింది. ఎక్కడో విన్నట్టుంది కదా? అవును, ఈయనే బాపట్ల బ్రహ్మానంద తీర్థస్వామి వారు. ఈయన పేరులో మన ప్రాంతానికి చెందిన బాపట్ల ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ముందు ముందు కథలో మీకే తెలుస్తుంది. దాని తర్వాత జగద్గురువులు ఒక పరీక్ష పెట్టారు. నిండు సభలో బ్రహ్మానందుల వారిని దిగంబరంగా సాష్టాంగ నమస్కారం చేయమన్నారు.
అగ్ని పరీక్షలు అలా ఉంటాయి మరి. బ్రహ్మానంద తీర్థస్వామి వారు ఈ పరీక్షలో విజయవంతులయ్యారు. తర్వాత నృసింహభారతి స్వామి వారు బ్రహ్మానందుల్ని ఆదిశంకరుల జన్మస్థలమైనటువంటి కాలడికి వెళ్ళి అక్కడ రామానంద సరస్వతీ స్వామి వారి దగ్గర న్యాయశాస్త్రం తర్కశాస్త్రం నేర్చుకోమని ఆజ్ఞాపించారు. అలానే ఆయన 1910లో అక్కడికి వెళ్ళి ఒక 8 నెలల పాటు ఆ శాస్త్రాలు అభ్యాసం చేశారు. దాని తర్వాత తిరిగి మళ్ళీ శృంగేరి వచ్చారు. అప్పుడు నృసింహభారతి స్వామి వారు బ్రహ్మానంద తీర్థుల స్వామి వారికి ఏకాంతంలో అఖండాద్వైతం, మాయ, జగత్తు, ఏది సత్యం ఏది అసత్యం, అలాగే సమాధి గురించి ఎన్నో రహస్యాలు చెప్పారు. ఒకసారి ఆలోచించండి, చిన్న విషయం కాదు. శృంగేరి జగద్గురువుల యొక్క ఏకాంతంలో ఇవన్నీ నేర్చుకోవడం అంటే బ్రహ్మానంద తీర్థస్వామి వారికి ఎంత సాధనా బలం ఉండాలి. అటువంటి మహానుభావులైన దాని తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జగద్గురువులు బ్రహ్మానంద తీర్థుల వారిని ఒక కొండ మీదకి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక శిల మీద కూర్చోబెట్టి, నాయన, సమాధి స్థితిని అభ్యసించే వారికి ఇది ఒక అనువైన అద్భుతమైనటువంటి స్థలం అని చెప్పి ఆయన అక్కడ కూర్చుండబెట్టి తిరిగి పీఠానికి వచ్చేశారు. ఆ మర్నాడు వెళ్ళి చూశారు శృంగేరి జగద్గురువులు ఏ విధంగా సాధన చేస్తున్నాడా అని. వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం, బ్రహ్మానంద తీర్థుల వారి ఒంటి నుంచి రక్తపు మరకలు, అంటే రక్తపు ధారలు కట్టి కింద అంతా కూడా అవి మరకలుగా అయిపోయినాయి, ధారలుగా కట్టినాయి. అంటే ఏదో ఒక అడవి మృగం ఆయన మీద దాడి చేసి ఉండాలి. కానీ ఆయనకు తెలియదు, ఆయన నిర్వికల్ప సమాధి స్థితిలో లీనమైపోయి ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కనీసం ఊపిరి కూడా లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా లేవు. అది చూసినటువంటి శృంగేరి జగద్గురువులకి ఆనందానికి అవధులు లేవు. మరి శిష్యుడు అటువంటి స్థాయికి చేరితే ఏ గురువు సంతోషించరు? అప్పుడు ఆయన బ్రహ్మానందుల వారిని ఆలింగనం చేసుకుంటూ నెమ్మదిగా ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చారు. అతన్ని అభినందించి ఇద్దరూ కూడా తిరిగి పీఠానికి చేరుకున్నారు. అప్పటి నుంచి శృంగేరి పీఠానికి ఎవరైనా కొత్తగా యోగ విద్యను అభ్యసించడానికి వచ్చిన వారిని బ్రహ్మానంద తీర్థుల వారి దగ్గర పంపిస్తుండేవారు జగద్గురువులు. ఆ విధంగా కొన్నాళ్ళు ఆయనతో సత్సాంగత్యం శిష్యరికం చేసిన తర్వాత నృసింహభారతి స్వామి వారు ముందే ఈయనతో విషయం చెప్పి మరి సమాధి చెందారు, శరీరాన్ని వదిలేశారు. ఆ బాధలో ఆయన బ్రహ్మానంద తీర్థుల వారు తీర్థయాత్ర మొదలుపెట్టారు. అలా మొదటిసారిగా తిరుపతి వచ్చారు. కొన్నాళ్ళ తర్వాత నెల్లూరు వచ్చారు. నెల్లూరులో మరొక అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. అక్కడ మరో జీవన్ముక్తులు గొప్ప యోగ పురుషులు నిత్యానంద స్వామి వారితో ఆయనకి స్నేహం కుదిరింది. వారిద్దరూ కూడా ఆ నెల్లూరు ప్రాంతంలో ఎంతో అద్భుతమైనటువంటి సనాతన ధర్మ ప్రచారాన్ని చేశారు. అక్కడ పినాకిని నది ఒడ్డున ఒక మామిడి తోటలో వారిద్దరూ కూడా బస చేసి ఎన్నో అద్భుతమైనటువంటి సాధనలు చేశారు. అక్కడ బ్రహ్మానంద తీర్థులు వారు పల్లె జనాలకు కూడా అర్థమయ్యేటట్లు ఉపనిషత్తులు, శంకర భాష్యాలు, వివేక చూడామణి ఇటువంటి ఎన్నో ప్రవచనాలు చేశారు. అక్కడ నిత్యానంద వేద సంస్కృత పాఠశాల కూడా స్థాపించారు. దాని తర్వాత ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేశారు. రాజమహేంద్రవరం దగ్గర, అంటే రాజమండ్రి దగ్గర వ్యాఘ్రేశ్వరం వెళ్ళారు. పాపికొండల్లో యోగరాముని ఆలయాన్ని దర్శించారు. తర్వాత భద్రాచలం వచ్చారు. అక్కడి నుంచి చాతుర్మాస దీక్షకని గరుడేశ్వరం వెళ్ళారు. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తమ దివ్య శరీరాన్ని వదిలేశారు. అక్కడ వారి స్నేహితులు ఇంకో బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు ఉండేవారు. వారిరువురూ కలిసి గురువుగారి సమాధి మీద
ఒక శివాలయాన్ని నిర్మించారు. తర్వాత తిరిగి నెల్లూరు వచ్చారు బ్రహ్మానంద తీర్థులు. అక్కడ శిష్యులతో కలిసి ఎన్నో తీర్థయాత్రలు చేశారు. మధుర, తిరుత్తణి, అలా తిరుపతి, అలా ఎన్నో తిరిగి కుర్తాళం చేరి అక్కడ మౌనస్వామి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. తర్వాత మళ్ళీ నెల్లూరు చేరి వేములపాటి జానకి రామయ్య అనే శిష్యునితో కలిసి కోనసీమకు బయలుదేరారు ధర్మ ప్రచారానికి. దారిలో బాపట్ల వచ్చారు. అప్పట్లో బాపట్ల ఊళ్ళో నాస్తికత్వం చాలా తీవ్రంగా ఉండేది. జానకి రామయ్య గారు అన్నారు, స్వామి ఈ ఈ ఊరు మనకంత అనువైన ప్రాంతం కాదు, మనం వేరే గ్రామానికి వెళ్ళిపోదాం అన్నారు. బ్రహ్మానంద తీర్థులు వారు ససేమిరా అన్నారు, మన సనాతన ధర్మ ప్రచారానికి ఇటువంటి ప్రాంతాలే మనకు ముఖ్యం, ఇక్కడే మనం ఈ నాస్తికత్వాన్ని పారద్రోలాలని చెప్పి నిశ్చయించుకొని వారు 1916లో బాపట్ల చేరి ఆ రాత్రి ఒక శివాలయం అరుగు మీద పడుకున్నారు. పడుకుని తెల్లారి తర్వాత అక్కడ స్థానికులు ఈయన ముఖంలోని బ్రహ్మవర్చస్సు చూసి, సంస్కృతంలో ఈయనకున్న పాండిత్యం చూసి ఆశ్చర్యపోయి, స్వామి మీలాంటి వారు ఇక్కడ ఉండి తీరాలని చెప్పి ఆ శివాలయాన్ని శుభ్రం చేసి ఆయనకి ఒక చక్కని బస ఏర్పాటు చేశారు. అక్కడ ఎంతోమంది శిష్యులు ఆయనకి తయారయ్యారు, ఏకలవ్య శిష్యులు లాంటి వారు. అలా వాళ్ళు ఆయనకి ఎంతో సహకరించి ఆ బాపట్లలో అద్భుతమైనటువంటి ధర్మ ప్రచారాలు చేశారు. బ్రహ్మానంద తీర్థులు వారు 1916 నుంచి 1918 వరకు ఆ 2 సంవత్సరాలు సుమారు రోజుకి 19 గంటల శ్రమపడి బాపట్లలో ఆ రోజుల్లో ఆయన ఈ ధర్మ ప్రచారాన్ని, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న విషయం కాదు. అలా వారు 1916లో అక్కడ శంకర విద్యాలయం అనేటువంటి వేద సంస్కృత పాఠశాలను స్థాపించారు స్థానికుల సహకారంతో. బాపట్లలోని భావన్నారాయణ స్వామి వారి ఆలయం పక్క సందులో ఈ శంకర విద్యాలయం వేద సంస్కృత పాఠశాల ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాపట్ల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సంస్కృత పాఠశాల చూడండి, దర్శించండి. గొప్ప తపో సాధనా స్థలం. అలాగే లోపల 1917 స్థాపితం దత్తాత్రేయులు వారి ఆలయం కూడా ఉంటుంది. స్వామివారు అత్యద్భుతంగా ఉంటారు. నేను మీకు ఆ వీడియో మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. స్వామివారు ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశారు, ఒకటా రెండా. కానీ నేను మీకు కొన్ని ఇక్కడ ఉదాహరిస్తాను. నేను మీకు ఇందాక చెప్పినట్లు ఈయన లంబికా యోగం నేర్చుకున్నారు కదా ఆయన 14 ఏళ్ల వయస్సులో. అప్పుడు ఒకసారి ధ్యాన నిష్ఠలో ఉండంగా ఒక దొంగల ముఠా నాయకుడు వచ్చాడు. ఆయన దగ్గర ఏం దొరకలేదని అక్కసేమో, ఆయన దగ్గర ఏముంటాయి. వాడు కత్తి పట్టుకుని ఈయన నరకపోయాడు. ఒక్కసారి ఈయన చూడగానే వాడు నిశ్చేష్టుడైపోయి ఎటువంటి కదలికలు లేకుండా
ఆ కత్తి కింద పడేసి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత స్వామివారు తన శిష్యుడైనటువంటి వేమూరి చిదంబర శాస్త్రి గారి కొడుకు మరణావస్థలో ఉన్నప్పుడు ఈయన దగ్గరికి వచ్చారు, స్వామివారి దగ్గరికి. స్వామివారి దృష్టి మాత్రంతో ఆ బిడ్డను రక్షించారు. ఆ చంటి పిల్లాడే తర్వాత ఇనుమడుగు సత్యానంద మహర్షిగా ప్రసిద్ధికెక్కారు. ఈయన కూడా గొప్ప యోగి. 1996 వరకు కూడా వీరు జీవించి ఉన్నారు. స్వామివారు అలాగే ఒకసారి గ్రామంలో భిక్షకు వెళ్ళారు. కందిరీగలన్నీ ఒక్కసారి దాడి చేశాయి, కానీ స్వామివారి దగ్గరికి రాలా, బ్రహ్మానందుల వారి దగ్గరికి రాలా. తర్వాత ఆయన కమండలంలో నీరు తీసుకుని ఒక్కసారి చల్లగానే అవన్నీ వెళ్ళిపోయాయి. అవన్నీ వినడానికి తేలిగ్గా ఉంటుంది, కానీ ఆయన సంకల్ప బలం, యోగ బలం చూడండి. అలాగే 1917లో ఈయన బోధలు విని ఒక పిల్లవాడు ఇంటి నుంచి పారిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు లబో దిబోమంటూ వచ్చారు స్వామివారి దగ్గరికి. ఆయన కంగారు పడకని 4 రోజుల్లో వస్తాడని చెప్పారు. అన్నట్లుగానే పిల్లవాడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఈయన ఒకసారి బాపట్ల నుంచి నెల్లూరుకి వెళ్తున్నారు యాత్రకి. వెళుతూ వెళుతూ బాపట్లలో ఉన్న ఒక ప్లేడర్ని తనతో కూడా రమ్మన్నారు. ఆయన నాకు కుదరదు స్వామి, మీరు వెళ్ళండి అన్నారు. అలా ఈయన వచ్చేసారు నెల్లూరుకి. వచ్చేసిన తర్వాత ఆ ప్లీడర్ మీద హత్యాయత్నం జరిగింది. ఆ వార్త తెలియగానే బ్రహ్మానందుల వారు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. ధ్యాన నిమగ్నులై ప్రాణాపాయం తప్పిందన్నారు. తర్వాత బాపట్ల వచ్చి ఈయన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తమ చేతితో ఒక్కసారి గాయాలన్నీ అలా స్పృశించిన తర్వాత ఆ ప్లీడర్ గారు తిరిగి కోలుకున్నారు. ఇక్కడ ప్లీడర్ గారి మీద హత్యాయత్నం జరుగుతుందని తెలిసే స్వామివారు రమ్మన్నారు. ఆయన మాట విననందుకు ఆ ప్లీడర్ అట్లా ఆసుపత్రి పాలయ్యాడు. కానీ అదృష్టం కొద్దీ స్వామివారి దయతో ప్రాణాపాయం తప్పింది. అందుకని మహాత్ముల మాట, యోగుల మాట మనం నిరాకరించడం మనకి ఎప్పుడు హాని చేస్తుంది. అలా స్వామివారు ఆయన స్థాపించిన వేద పాఠశాలకి కొన్ని వేల రూపాయలు మూలధనాన్ని ఏర్పాటు చేసి ఒక 20 ఎకరాలు దాని పేరు మీద వచ్చేలా చేసి రిజిస్టర్ చేయించిన తర్వాత నిర్లిప్తులైపోయి ఆయన 1918లో కాశీకి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అప్పటికెంత ఆయన వయస్సు? ఆయన పుట్టింది 1879. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 39 సంవత్సరాలు అంతే. అప్పటికి కూడా ఆయన ఆ మణికర్ణికా ఘట్టంలో ఉన్నటువంటి భూంస్లే అనే మందిరంలో మాండుక్యోపనిషత్తు చెప్తున్నారు. అంత నీరసించిపోయి ఉన్నా కూడా చూడండి, ఆయన ధర్మ ప్రచారానికి ఆయనకు ఉన్నటువంటి పట్టుదల కానీ అది కానీ, ఎలాగైనా సరే ధర్మాన్ని నిలబెట్టాలన్నటువంటి ఆ ఆర్తి. అప్పుడు ఆయన మందులు కూడా తీసుకోవాలి, ఎందుకంటే శరీరం మీద భ్రాంతి లేదు ఆయనకి. కానీ వారి గురువు గారు ఆనందానంద తీర్థుల వారు కాశీలోనే ఉన్నారు అప్పట్లో, ఆ కాలంలో. ఆయన ఆదేశించారని చెప్పి ఈయన ఔషధాలు తీసుకున్నారు. కానీ ఆగస్టు 15, 1918 శ్రావణ శుద్ధ అష్టమి నాడు పొద్దున పూట 9:30 గంటలకు బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆయన ప్రాణం విడిచేశారు. ఆయన ముందే ఆదేశించినట్లు స్వామివారిని ఆ గంగా నదిలో జలసమాధి చేశారు. ఇట్లా స్వామివారు ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మన తెలుగు నేలైనటువంటి ఈ నెల్లూరు కానీ, ఈ బాపట్లలో కానీ ఎంతో అద్భుతమైనటువంటి సనాతన ధర్మ ప్రచారాన్ని చేసి ఈ ప్రాంతంలోని ప్రజలను తరింపజేశారు. అందుకే ఈయనకి పేరు ముందు బాపట్ల వచ్చి చేరింది. 1916 నుంచి 1918 వరకు ఆయన చేసినటువంటి కృషి ఆ ప్రాంతంలో అమోఘం. దానికి సాక్ష్యంగానే ఆ శంకర విద్యాలయం కానీ, ఆ దత్తాత్రేయుల వారి ఆలయం కానీ, అది ఆలయం మాత్రమే కాదు, అక్కడ సంస్కృత పుస్తకాలకు సంబంధించినటువంటి పెద్ద లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ మేము వెళ్ళినప్పుడు మేము చూసాం, ఒక చిన్న చిన్న పిల్లలు చక్కగా శిఖలు పెట్టుకుని వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటూ వేదాలు చదువుకుంటూ ఉంటే అక్కడ గోశాల కూడా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో నిజంగా వేద పాఠశాల. కాసేపు కూర్చున్నా చాలు, మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈసారి ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి.
మీ ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.